హలో గైస్, ఈరోజు మనం ఎంఐటి యాప్ ఇన్వెంటర్లో నోట్స్ ప్రిపేర్ ఎలా చేయాలో యాప్ డిసైడ్ చేద్దాం. మన ఆండ్రాయిడ్ మొబైల్లో నోట్స్ అని ఉంటుంది కదా, నోట్ అది టైటిల్ పెట్టుకొని సేవ్ చేసుకుంటాం కదా, అలానే ఒక యాప్ డిజైన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత క్రియేట్ యాప్స్, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని మనం ఇప్పుడు ఏమి ఇద్దామండి, నోట్ యాప్. ఓకే, இந்த టైటిల్ ఇచ్చేసినాక మన స్క్రీన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఇలా చూడండి, ఇలా ఎనేబుల్ అయిపోతుంది. ఫస్ట్ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ కి టైటిల్ ఇద్దాం ఇక్కడ, నోట్ యాప్ అని. నోట్ యాప్. ఓకే, ఇక్కడ వచ్చేసింది చూడండి, నోట్ యాప్. ఫస్ట్ ఒక లేఅవుట్ కావాలండి మనకి, వర్టికల్ వర్టికల్ అరేంజ్మెంట్. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని హైట్ ఫిల్ పేరెంట్, విడ్ ఫిల్ పేరెంట్. ఓకే, తర్వాత దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. నేను ఆరెంజ్ ఇస్తున్నాను. అలైన్ వర్టికల్ సెంటర్, అలైన్ వర్టికల్ సెంటర్. ఇది ఇలా చేసుకుని స్క్రీన్ కూడా డిఫాల్ట్ కలర్ పెట్టుకున్నాం. ఇక్కడ ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్. ఇది ఇలా అయిపోయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. టూ టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ హైట్ ఫిల్ పేరెంట్ పెట్టామని, ఫిల్ పేరెంట్ విడ్ 80%. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత సేమ్ టెక్స్ట్ బాక్స్ కూడా విత్ ఫిల్ పేరెంట్ విత్ 80% ఉంది. ఇది ఓకే. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకోటి కావాలండి, బటన్స్ యాడ్ చేసుకోవడానికి. సేవ్ బటన్ అండ్ రీడ్ బటన్. మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లోకి వెళ్ళి హారిజాంటల్ అరేంజ్మెంట్, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత విత్ సెల్ఫ్ వారెంట్ బట్టి. ఓకే, సెల్ఫ్ వారెంట్ అయిపోయిన తర్వాత దీనికి మనం కలర్ ఏమిద్దాం, పింక్ ఇస్తున్నాం. చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఇలా బటన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా హారిజాంటల్ అరేంజ్మెంట్, ఈ సెంటర్ పెట్టుకోండి. సెంటర్ తర్వాత ఇక్కడ ఉంది బటన్ వన్ కదండి, దీని టెక్స్ట్ ఏమిద్దాం, సేవ్. సేవ్ ఇక్కడ ఫాంట్ బోల్డ్ వేసుకుని సైజ్ 16 ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ పెడుతుంది. తర్వాత బటన్ ఇక్కడ చూడండి, ఇక్కడ రీడ్ అని పెడుతుంది. సైజ్ 16. 16 అయిన తర్వాత ఇక్కడ ఫాంట్ బోల్డ్, బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ ఇస్తున్నాం. ఇలా మనకు డిజైన్ అనేది అయిపోయిందండి. ఈ బటన్స్ విడ్త్ పెంచుతున్నామండి 40%. ఓకే, తర్వాత ఈ బటన్ విడ్త్ కూడా పెంచుకుందాం 40%. ఓకే, తర్వాత ఈ టెక్స్ట్ బాక్స్ లోకి వెళ్ళి హింట్ ఫర్ టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా, ఇక్కడ రైట్ హియర్ అని టెక్స్ట్ ఇద్దాం. రైట్ హియర్.
తర్వాత టెక్స్ట్ బాక్స్ టూకి టెక్స్ట్ బాక్స్ టూకి టైటిల్ ఫర్ ఫైల్. ఇక్కడ హింట్ కలర్ బ్లాక్. దీన్ని కూడా సేమ్ బ్లాక్ ఇచ్చుకొని బ్లాక్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను వైట్ ఇస్తాను. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏదన్నా పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్ కలర్, అది మీ ఇష్టం. దీనికి కూడా పింక్ ఇచ్చాను. పింక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇది సేవ్ కావాలి కదండి మన నోట్. దానికోసం స్టోరేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టోరేజ్ ఫైల్ ఉంది కదా, ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నోట్ పేరు కావాలి ఇప్పుడు. దానికోసం యూజర్ ఇంటర్ఫేస్ వెళ్ళి ఇది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ బాక్స్ లో చూడండి, ఇక్కడ మల్టీ లైన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లాక్ సెక్షన్ లోకి వెళ్దాం. బ్లాక్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బటన్ 1 ఉంది. వెన్ క్లిక్ ఆన్ బటన్ 1 ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ లోకి వెళ్ళండి. మనం ఫైల్ పెట్టాము కదండి, ఫైల్ లోకి వెళ్ళండి. ఫైల్ లోకి వెళ్ళి సేవ్ అని ఉంటుంది, సేవ్ ఫైల్. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ బాక్స్ వన్ కదా అండి సేవ్ అవ్వాల్సింది. దానికోసం ఇక్కడ ఉంది చూడండి, టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్. ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఫైల్ నేమ్ పెట్టుకోవాలి కదండి, దానికోసం టెక్స్ట్ లోకి వెళ్ళి జాయిన్ అని ఉంది కదా, జాయిన్ ఇదే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. టెక్స్ట్ బాక్స్ 2 టెక్స్ట్ బాక్స్ 2 టెక్స్ట్ అని ఉంటుందండి, అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉంది. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని టెక్స్ట్ లోకి వెళ్ళి మళ్ళీ ఇది తీసుకొని మనం ఏ ఫార్మాట్ లో సేవ్ చేస్తున్నాం బడి ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్ లో సేవ్ చేస్తామండి. దానికోసం డాట్ టెక్స్ట్ టెక్స్ట్ అని షార్ట్ కట్ లో పెట్టేసామండి. తర్వాత టెక్స్ట్ బాక్స్ 1 లోకి వెళ్ళండి. మళ్ళీ 1 లోకి వెళ్ళిన తర్వాత సెట్ టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ లోకి వెళ్ళి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బటన్ 2 బటన్ 2 అంటే ఏముందండి, రీడ్ కదా. రీడ్ కోసం వెన్ క్లిక్ అని బటన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్ ఇక్కడ ఉంటుందండి, రీడ్ ఫ్రమ్ ఫైల్ నేమ్. ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళి జాయిన్ అని ఉంటుంది, ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత రీడ్ అంటే టెక్స్ట్ బాక్స్ 2 కదండి, ఇక్కడ ఉంటుందండి టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ అని ఉంది. లేకుంటే ఇదే డూప్లికేట్ చేసుకొని ఇలా జాయిన్ చేయండి. తర్వాత ఇది ఉంది కదా, ఇది డూప్లికేట్ చేసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ సేవింగ్ ఫైల్ అని ఉంటుంది, ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్ సేవ్ ఇది తీసుకొని నోటిఫైర్ సేవ్ అయింది సక్సెస్ఫుల్ కానీ మనకు రావాలి. దానికోసం ఇదండి, నోటిఫైర్లోకి వెళ్ళండి. షో మెసేజ్ డైలాగ్ బాక్స్ అని ఉంటుంది ఇక్కడ. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత
స్టెప్లోకి వెళ్ళండి. స్టెప్లోకి వెళ్ళి జాయిన్ చేసుకోండి. ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. ఇక్కడ ఉంది కదా, గెట్ ఫైల్ నేమ్. తర్వాత టెక్స్ట్ లో ఇక్కడ ఉంది, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. టైటిల్ యాడ్ చేయండి. మళ్ళీ డూప్లికేట్ చేసుకొని బటన్ టెక్స్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని రావాలి. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. తర్వాత టైటిల్ దగ్గర స్టేటస్ సేవ్. తర్వాత ఇక్కడ ఓకే. ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి దెన్ ఫైల్ డాట్ టెక్స్ట్, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ బాక్స్ 1 సెట్ టు టెక్స్ట్, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ గెట్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. దీంతో బ్లాక్ సెక్షన్ అయిపోయిందండి. బ్లాక్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ యాప్ వర్క్ చేస్తుందో లేదా అనేది బిల్డ్ చేయకముందే తెలుసుకోవచ్చు. ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఏఐ క్యాంపెయిన్ ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని ప్లే స్టోర్లో యాప్ ఉంటుందండి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని దానిలో స్కాన్ అని వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొబైల్లో మనం చేసిన డిజైన్ యాప్ అనేది లోడ్ అయిపోతుంది. చెక్ చేసుకోవచ్చు. ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి. మనం డిజైన్ చేసిన యాప్ ఇలా స్కాన్ అవుతుంది. 2-3 సెకండ్స్లో మనకు లోడ్ అయిపోతుంది అండి. మనం చేసిన డిజైన్ యాప్ మొబైల్లో మనం యాప్ వర్క్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, రైట్ హియర్ వాట్ ఆర్ యూ డూయింగ్. ఇంకా టైటిల్ ఏమిద్దాం, క్వశ్చన్ అని ఇద్దాం. సేవ్. ఓకే కదా అండి, సేవ్ చేసాం. ఆ ఫైల్ని మనం ఇప్పుడు రీడ్ చేయాలంటే ఇక్కడ టైటిల్ ఏమి ఇచ్చామండి, క్వశ్చన్ అని ఇచ్చాం కదా, ఇది టైప్ చేయండి. టైప్ చేసి రీడ్. ఇక్కడ చూడండి వాట్ ఆర్ యూ డూయింగ్ అని వచ్చింది. ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు అండి.